హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ. గోరుచిక్కుడుకి చాలామంది మసాలాలు అవి వేస్తారు. మేము ఎక్కువ మసాలాలు తినం అనమాట. మసాలాలు అనేవి అందరికీ పడవండి. ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఓకే, కానీ ప్రతిసారి మసాలా వేసుకొని తినడం అనేది మన కడుపుకి అంత మంచిది కాదు. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, పొట్టకి హాయిగా కమ్మగా ఉంటుంది. ఈ కూరని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా గోరుచిక్కుడుకాయలని ఒలుచుకోవాలి. ఒలుచుకునేటప్పుడే మనం చిక్కుడుకాయలు ఎలా తీస్తామో అలా తీసేస్తా ఉంటే సైడ్లో ఉండే తొక్కలు అనేవి తొక్క తీసిన వాటిని కడుక్కొని ఉప్పు పసుపు వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద ఉడకనివ్వండి. ఇంకో స్టవ్ మీద బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయలు మరీ వేగాల్సిన పని లేదు, కొంచెం పచ్చిదనం పోతే సరిపోతుంది. తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసేయాలి. ఇలా వేసి మూత పెట్టి మగ్గించండి. వాటర్ దాని అంతటా అదే వస్తుంది. చూసారా వీడియో క్లిప్లో ఎలా ఉందో అలా రావాలి. అలా వాటర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ గోరుచిక్కుడుకాయలని వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. మగ్గించిన తర్వాత కారం వేసుకొని కారం కూడా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ఈ గోరుచిక్కుడుకాయని దించేసుకోవడమే. ఈ కూర ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, దానివల్ల టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. కారం వేసిన వెంబటే ఎవరు తిప్పకండి. తిప్పితే దాని యొక్క ఫ్లేవర్ పచ్చిదనం అనేది పోదు. తిప్పకుండా అలా ఉంచేసి మూత పెట్టారనుకోండి, పచ్చిదనం అనేది పోతుంది. ఇలా కాసేపు మూత పెట్టిన తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోండి. కలిపించి కొంచెం మగ్గనివ్వండి. ఎప్పుడైనా సరే కారం అనేది బాగా మగ్గితేనే కొంచెం బాగుంటుంది. వేపులకైతే మనం త్వరగా కారం దించేయచ్చు, కానీ ఇలాంటి కూరలకి మాత్రం మనం కారాన్ని కొంచెం మగ్గనివ్వాలి. చూసారా నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. టమాటాని ఇలా చితుపుకుంటే టమాటా అనేది ఇంకా గ్రేవీని ఇస్తుంది అనమాట. దానిలో మొత్తం రసం అంతా నేను ఇలా కలిపి మళ్ళీ కాసేపు ఉడికించాను. కాసేపు సిమిన్లోనే మగ్గనిచ్చాను అనమాట. అలా ఒక 5 to 10 minutes మగ్గనిచ్చిన తర్వాత కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. కర్రీ అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు మసాలాలు ఏం తింటారండి? ఓసారి కొత్తగా ట్రై చేయండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి. ఇది మా అత్తమ్మ రెసిపీ. ఒకసారి మా అత్తమ్మ నాకు చేసి పంపించారు. పంపించినప్పుడు కూడా నేను అంత ఇంట్రెస్ట్గా లేను తినడానికి. కాకపోతే ఓకే ఇదేదో కొత్తగా ఉంది, ట్రై చేద్దామని చెప్పేసి తిన్నాను. ఆ రోజు నచ్చిందండి. ఇక అంతే, రెసిపీ కనుక్కొని మరీ చేసి మరీ మీకోసం నేను చూపించేస్తున్నాను. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.